మనిషిని రాక్షసుడిగా మార్చేది కోపమా లేక కక్ష? అదీ కాకుండా అనుమానమా? ఒకప్పుడు జీవితాంతం కలిసి బతుకుతానని మాటిచ్చిన వ్యక్తే కొన్నేళ్ల తర్వాత తన జీవిత భాగస్వామికి అతిపెద్ద శత్రువుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రేమతో మొదలైన బంధం ద్వేషంతో ముగిసే దశకు చేరుకుంటే ఏమవుతుంది? ఇది కేవలం భార్యాభర్తల మధ్య గొడవ కాదు, ఇది ఒక మహిళను భయంతో వణికించిన ఘటన. ఇది నలుగురు పిల్లల జీవితాలపై మచ్చ వేసిన ఘటన. ఇది ఒక మనిషిలోని క్రూరత్వం ఎంత దూరం వెలగలదో చూపించిన ఘటన. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ రోజు అక్కడ అసలు ఏం జరిగింది? దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమయ్యేంతలా బయటకు వచ్చిన ఆ వీడియోలో ఏముంది? లెట్స్ వాచ్. భర్త అంటే భరోసా, భద్రత, జీవితాంతం తోడుగా నిలిచే మనిషి. కానీ అదే భర్త భార్యకు భయానికి మరో పేరుగా మారాడు. అనుమానం అనే విషయం మనసులో పుడితే అది ఎంతటి బంధాన్నైనా నాశనం చేస్తుంది. అదే అనుమానం మనిషిలోనున్న మానవత్వాన్నే చంపేస్తుంది. ఛత్తీస్గఢ్లో వెలుగులోనికి వచ్చిన సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతోంది. 15 ఏళ్ల కాపురం, 4 పిల్లలు. కానీ ఒక్క అనుమానం అన్నింటినీ తలకిందులు చేసేసింది. భార్యను ఇంటి బయటకు రప్పించిన భర్త ఆ తర్వాత చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమెను కొట్టాడు, అవమానించాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు, జుత్తు కత్తిరించాడు. అంతటితో ఆగాడా? పిల్లల కళ్ల ముందే ఆమె ఆత్మగౌరవాన్ని ఛిద్రమయ్యేలా ప్రవర్తించాడు. ఛత్తీస్గఢ్లో కోరియా జిల్లా పాండోపారా గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. బయటకు చూస్తే సాధారణ కుటుంబమే. 15 ఏళ్ల క్రితం జితేంద్ర ఘాసియా, తారాబాయిల వివాహం జరిగింది. వారికి 4 పిల్లలు. కానీ కుటుంబ జీవితంలో ఆనందం కంటే గొడవలే ఎక్కువ. భార్యపై అనుమానాలు పెంచుకున్న జితేంద్ర తరచూ వేధింపులకు పాల్పడేవాడు. ఆ వేధింపులను భరించలేక చివరకు తారాబాయి అతడికి దూరంగా జీవించడం ప్రారంభించింది. విడిగా ఉంటున్న భర్త మనసులో ఉన్న అనుమానం మాత్రం తగ్గలేదు. భార్య ఎక్కడుంది, ఎవరితో మాట్లాడుతోంది, ఎలా బతుకుతోంది అనే ప్రశ్నలే అతన్ని వెంటాడాయి. ఇదే సమయంలో తారాబాయి తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి వద్ద ఆశ్రయాన్ని పొందుతోంది. ఈ విషయం తెలుసుకున్న జితేంద్ర తన కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు. ఆ రోజు ఆమెను బయటకు పిలిచాడు. మాట్లాడాలి అన్నాడు. కానీ అక్కడ మొదలైన సంభాషణ కాదు, క్రూరత్వం, అమానుష్యం. మొదట మాటలతో దూషించాడు, తర్వాత బెదిరింపులకు దిగాడు. క్షణాల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడున్నవారు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే తారాబాయి పూర్తిగా అతడి ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. తప్పించుకునే అవకాశం లేకుండా చేతులు కాళ్ళు కట్టేశాడు. ఇక అక్కడ్నుంచి ప్రతి నిమిషం ఆమెకు నరకంగా మారిపోయింది. సాధారణ దాడి అయితే అది మరో కుటుంబ గొడవగా మిగిలిపోయేదేమో. కానీ జితేంద్ర ప్రవర్తన మాత్రం అంతకంటే దారుణంగా ఉంది. పదే పదే దాడి చేస్తూ ఆమెను శారీరకంగా హింసించడమే కాదు, మానసికంగా కూడా పూర్తిగా కుంగదీసే ప్రయత్నం చేశాడు. తన ముందు తల వంచాలని, తనను ఎదిరించే హక్కే లేదని నిరూపించేందుకు ప్రయత్నించాడు. ఇక్కడే ఈ ఘటన మరింత భయానక మలుపు తిరిగింది. తారాబాయి జుట్టును కత్తిరించాడు, ముఖానికి బూడిద పూశాడు. ఒక మహిళను అవమానించడానికి ఎంతవరకు వెళ్లగలడో అంతవరకు వెళ్లాడు. ఆమె ఏడుస్తోంది, వేడుకుంటోంది. కానీ ఆ కేకలు జితేంద్రలో కనీసం జాలి కూడా కలిగించలేకపోయాయి. అయితే ఈ సంఘటనలో అత్యంత కలిచివేసే విషయం మరొకటుంది. తల్లి కష్టాల్లో ఉంటే కాపాడాల్సిన ఆ పిల్లలే ఈ ఘోరానికి ప్రత్యక్ష సాక్షులయ్యారు. తమ కళ్ల ముందే తల్లి అవమానానికి గురవుతూ ఉంటే ఆ చిన్నారుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవటం కూడా కష్టమే. భర్త ఒత్తిడి కారణంగా పిల్లలే తల్లిపై చేయి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే అంతటితో ఆగలేదు. జరిగిన దారుణాన్ని వీడియోగా రికార్డ్ చేశాడు ఆ సైకో భర్త. సాధారణంగా నేరం చేసిన వ్యక్తి ఆధారాలు దాచేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం జరిగిన దారుణాన్ని వీడియో తీయడం అతను ఎంత సాడిస్టో బయటపెడుతుంది. ఎట్టకేలకు తారాబాయి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన చిత్రహింసల గురించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి వాంగ్మూలం, వీడియో ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. భార్యను హింసించడం, బెదిరించడం, శారీరక దాడి చేయడం వంటి పలు అభియోగాల కింద జితేంద్రను అరెస్టు చేశారు. అనుమానం మనిషి మనసులో పుడుతుంది, కానీ దాన్ని అదుపులో పెట్టుకోకపోతే అది బంధాలను కూడా నాశనం చేస్తుంది, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది, చివరకు మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తుంది. ఇక ఛత్తీస్గఢ్లో వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటనలో కనిపించింది కూడా అది. భార్యను జీవిత భాగ్యస్వామిగా చూడాల్సినటువంటి వ్యక్తి ఆమెను అవమానించాల్సినటువంటి లక్ష్యంగా చూశాడు. నలుగురు పిల్లలకు తండ్రిగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి వారి కళ్ళ ముందే క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. కుటుంబ బంధాలు, ప్రేమ, నమ్మకం, గౌరవం ఇటువంటి మీద నిలబడుతూ ఉంటాయి. ఇక అనుమానం, ఆధిపత్యం, హింస వంటివి కూల్చేస్తాయి. అందుకే ఈ ఘటన కేవలం ఒక కుటుంబంలో జరిగిన సంఘటన కాదు. కోపం, కక్ష, అనుమానం హద్దులు దాటితే మనిషి ఎంత దిగజారిపోతాడో చూపించే ఒక హెచ్చరిక.